హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సత్య మెయిన్ లీడ్గా నటించిన జెట్లీ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇందులో సత్య, రెహానా సింగ్ అండ్ వెన్నెల కిషోర్, అజయ్ ఇలా తదితరులు నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి రితేష్ రాణా. ఇతను మత్తు వదలరా 2 హ్యాపీ బర్త్డే మూవీస్ తీశాడన్నమాట. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి ప్రజాపతి అనే ఒక బ్యాంక్కి ఎండి ప్రజల దగ్గర నుంచి 1500 కోట్లు కొట్టేసి దుబాయ్ పారిపోతాడు. అయితే అతన్ని హీరోయిన్ తన టీంతో పట్టుకొని దుబాయ్ నుంచి ఇండియాకు తీసుకొని వస్తుంటుంది. అయితే తనను పట్టుకున్నప్పుడు తనకు ప్రాణహాని ఉందని, తనను చంపాలని ఒక గ్యాంగ్ చూస్తుందని విలను అజయ్ హీరోయిన్తో చెప్పడం జరుగుతుంది. అయితే తన ఫ్లైట్లో తనని ఎవరు చంపాలనుకుంటున్నారు, అలాంటి టైంలో హీరో అయిన సత్య మెమరీ లాస్తో ఫ్లైట్లో ఉంటాడన్నమాట. అసలు హీరో ఎవరు, తన గతమేంది, హీరో నిజంగానే డాక్టరా లేదా ఏజెంటా లేదా క్రిమినలా, అసలు చివరికి అజయ్ని ఇండియాకు తీసుకుని వచ్చారా, అలాగే హీరో తన గతం గుర్తు వచ్చిందా లేదా, హీరోయిన్తో కలిసి అజయ్ని చంపాలనుకున్న వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేదే ఓవరాల్గా ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. సత్య మెమరీ లాస్ అవడంతో వెన్నెల కిషోర్తో వచ్చే కామెడీ సీన్లు, తను ఒక డాక్టర్ అని, బ్లైండ్ డాక్టర్ అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్లు, అలాగే శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు కదా కమెడియన్, అతనితో వచ్చే కామెడీ సీన్లు కానీ, అలాగే ఒక పర్సన్ ఉంటాడు అతను మత్తు వదలరా 2లో ఉన్నాడు, వాచ్మెన్గా అదే సీట్ వాష్రూమ్లో కెమెరాలు పెడతారు కదా, అతని పేరు తెలియదు, అతనితో వచ్చే కామెడీ సీన్లు చాలా బాగుంటాయి. ఇంటర్బెల్కి ఒక ట్విస్ట్ లాగా ఒకటైతే ఇంటర్బెల్ సీన్ అయితే చాలా బాగుంది. అయితే లాజిక్స్ చూడకూడదు, ఇంటర్బెల్ సీన్ చాలా బాగుంది. ఇంటర్బెల్ తర్వాత హీరో సత్య ఎవరనేది గతం గుర్తు రావడం అవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం ఫన్ తగ్గుతుంది. నాకు బాగా నచ్చిందంటే పైలట్ ఉంటాడన్నమాట, అతను ఇంగ్లీష్లో ఒకటి మాట్లాడుతుంటాడు, అనౌన్స్మెంట్ చేసేది, అదైతే చాలా ఫన్నీగా బాగుంది. అలాగే క్లైమాక్స్కి ముందు ఒక సాంగ్ వస్తుంది అన్నమాట. అంటే ఫ్లైట్ క్రాష్ అవబోతుంటుంది, ఒక మిసైల్ బాంబ్ వచ్చి ఫ్లైట్ని గుద్దబోతుందని అనౌన్స్ చేసినప్పుడు అందరూ దేవుణ్ణి కోరుకుంటూ ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే హైలైట్ అనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ది ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అది కూడా బాగుంది. అలాగే లాస్ట్లో సత్యాది ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది, అది బాగుంది. కొన్ని సెటైరికల్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, మీమ్స్ ఇవి కూడా ట్రై చేశారు, బాగుంది. ఓవరాల్గా అయితే మూవీ పర్లేదు, చూడొచ్చు, 1 టైం వాచబుల్. నాకు మత్తు వదలరాతో పోలిస్తే అంత అనిపించలేదు, కానీ ఓకే, డీసెంట్ వాచ్ అన్నమాట. మెయిన్ ఈ మూవీకి హైలైట్ సత్య అన్నమాట. ఆ తర్వాత వెన్నెల కిషోర్ అయితే ఎక్కువసేపు ఉండడు. వెన్నెల కిషోర్ చాలాసేపు ఉంటాడు అనుకున్నా, కానీ వెన్నెల కిషోర్ ఉన్నన్ని సీన్లన్నీ చాలా బాగున్నాయి. ఇంకా క్లైమాక్స్లో కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. అంటే హీరో ఎవరనేది ఫ్లాష్ బ్యాక్ చూపించడము, మళ్ళీ సాంగ్ పెట్టారు మళ్ళీ క్లైమాక్స్లో. అందులో సత్య డ్యాన్స్ అయితే బాగుంది. హీరోయిన్గా కొత్తగా తొలి పరిచయమైన తను చాలా బాగా యాడ్ చేసింది. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా చేసింది అన్నమాట. అజయ్ కూడా చాలా బాగా యాడ్ చేస్తాడు. ఓవరాల్గా అయితే ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా బాగుంది. కానీ మత్తు వదలరాతో పోలిస్తే అంతగా అనిపించలేదు నాకు. మత్తు వదలరాతో పోలిస్తే యావరేజ్ అనిపిస్తుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది చూస్తుంటే కామెంట్ చేయండి. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. డైరెక్షన్ కూడా బాగుంది. సీక్వెల్ అనౌన్స్ చేసినట్టే అనౌన్స్ చేసి లాస్ట్లో మళ్ళీ సీక్వెల్ వస్తుందో రాదో అని కూడా కొంచెం సెటైరికల్ డైలాగ్స్ కూడా వేసారన్నమాట. కాబట్టి మ్యాక్సిమం రాదనుకుంటున్న సీక్వెల్. ఓవరాల్ అయితే మూవీ గుడ్ ఫిలిం. ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.